పద్మావతు భ్రువోర్మధ్యే మృగా. అందరికీ స్వాగతం. ఈరోజు మనం అద్భుతమైన వ్యక్తి, భూమి మీద ఒక అద్భుతాన్ని సృష్టించిన గొప్ప మాస్టర్ సీతామాత, ఆ జానకితో కలిసి ధ్యానం చేయబోతున్నాం. తన జీవితం అంతా వచ్చిన సమస్యలను, సవాళ్లను ఎదుర్కొని సుసంపన్నంగా తన జీవితాన్ని ఫిజికల్ బాడీతో హాస్టల్ వాళ్ళకి తరలి వెళ్ళిన, హాస్టల్ వాళ్ళు అంటే ఆ భూమిలోకి వెళ్ళిపోయింది, భూమి అంటే అది కూడా ఒక వరల్డ్, వెళ్ళిపోయిన గొప్ప మాస్టర్ సీతాదేవి యొక్క సహనము, లేదా దాన్ని ఉపేక్ష అన్నాం, సహనం కాదు ఉపేక్షని మనం పొందుదాం. ఎందుకంటే మానవ జీవితంలో అద్భుతంగా జీవించాలంటే ఒకటే మార్గం, ఉపేక్ష. ఎందుకంటే ఇక్కడ మనం ఒక్కలమే లేము, అనేక మంది ఉన్నారు ఇక్కడ ఈ లోకంలో. ఈ అనేక మంది మనము కలిసి జీవించాలంటే మనం ఉపేక్షను బాగా సాధన చేయాలి, అంగీకార శక్తిని సాధన చేయాలి. అది జానకి మాత ద్వారా వస్తుంది. ఆమె భూదేవి యొక్క చైతన్యం నుంచి వచ్చింది కాబట్టి ఆ సహనము, ఆ ఓర్పు, ఆ ఉపేక్ష, అంగీకారం వారికి ఉంటాయి. ఎప్పుడైతే మనం సీతామాతతో కలిసి ధ్యానం చేశామో అప్పుడు మనం కూడా సీతాదేవిలాగా ఉపేక్ష, సహనము, ఓర్పు, అంగీకారం అన్న దివ్య శక్తులు కలిగి ఉంటాం. ఎప్పుడైతే ఆ దివ్య శక్తులు కలిగి ఉన్నామో అప్పుడు మనం సుసంపన్నం అవుతాం. మానవ జీవితంలోనే కాదు, యూనివర్సిటీలో ఎక్కడైనా, సంఘ జీవనంలో, మనం ఒక్కళ్ళే ఉంటే ఏ ప్రాబ్లం లేదు, సంఘ జీవనంలో అత్యంత అద్భుతంగా జీవించే గొప్ప శక్తి వస్తుంది. ఆ గొప్ప శక్తిని మనం సీతమ్మ నుంచి తీసుకున్నాం, వారి నుంచి అందుకున్నాం. మరి అందరూ హాయిగా కూర్చోండి, రిలాక్స్గా కూర్చోండి, వేళ్ళలో వెళ్ళి పెట్టుకోండి, కళ్ళు రెండు మూసుకోండి, శ్వాసను గమనిస్తూ కూర్చోండి. మీ కళ్ళు రెండు మూసుకొని చక్కటి మధుర సంగీతం పెడతాం, జానకి యొక్క దివ్య స్మృతులు పెడతాం, దివ్య కవచం పెడతాం, దివ్య కళ్యాణం పెడతాం. అవన్నీ మీరు చక్కగా వింటూ ధ్యానం చేయండి హాయిగా. ఏ మంత్రము, నామస్మరణ, ఏ ఉచ్చరణ అవసరం లేదు. మీరు శ్వాసను గమనిస్తూ కూర్చోండి. మీకు మధురమైన సంగీతామృతాన్ని అందిస్తాం. హాయిగా కూర్చోండి, కళ్ళు రెండు మూసుకోండి, పాదాలు క్రాస్ చేసుకోండి, కుర్చీలో కూర్చుంటే వేళ్ళల్లో వేలు పెట్టుకోండి, శ్వాసను గమనిస్తూ కూర్చోండి. మీ శ్వాస మిమ్మల్ని జానకి దగ్గరికి చేరుస్తుంది. ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ మధురమైన ధ్యానం, ఈ ధ్యాన జానకి. ఉచ్ఛ్వాస, నిశ్వాస. దయచేసి ఎవరో కళ్ళు తెరవద్దు. శ్వాస ద్వారా, ధ్యాస ద్వారా. మన జీవితాన్ని మనం సుసంపన్నం చేసుకుందాం. అంగీకారం, 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 అంగీకారం. సృష్టిని అంగీకరించటమే, సమస్యలు అంగీకరించటమే, వాటిని మాయం చేయడమే ఉపేక్షతో. ప్రతి ఒక్కరిని అంగీకరించటమే, వారి భావాలను అంగీకరించటమే ఉపేక్షతో. ఉచ్ఛ్వాస, నిశ్వాస. ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాస ద్వారా, ధ్యాస ద్వారా. సీతమ్మ స్థుతితో మొదలుపెట్టి ఆమె రక్షణ కవచంతో ముందుకెళ్దాం. ఎవరో కళ్ళు తెరవద్దు, హాయిగా కూర్చున్నాం. బీ విత్ ద బ్రెత్. ఉచ్ఛ్వాస, నిశ్వాస. ఎంత భాగ్యమో జానకి మాతతో ధ్యానం. ఆంజనేయ స్వామి చేసి చిరంజీవి అయ్యాడు జానకి మాత దగ్గర కూర్చొని. సీతాదేవి అశోకవనంలో ధ్యానం చేసి శక్తివంతమైంది. అగ్ని యోగాన్ని చేసింది, అగ్నిని ధరించింది, వస్త్రంగా అగ్నిని ధరించింది. ఉచ్ఛ్వాస, నిశ్వాస.
మాతులుంగమనుత్తమం శ్వాస ద్వారా ధ్యాస ద్వారా ఎవరో కళ్ళు తెరవద్దు. చంద్రవాహనలోచన వివిధ బ్రెత్. ఇప్పుడు మనం మీ మనోఫలకంపై సీతామాతను వెల్కమ్ చేద్దాం. ఒక అద్భుతమైన అశోకవనంలో కూర్చున్నాం. సీతామాత ధ్యానం చేస్తున్నారు. వచ్చి వారి సమక్షంలో మనం ధ్యానం చేస్తున్నాం. సీతామాతతో ఉన్న సమస్త దేవీ దేవతలందరూ అందరికీ వెల్కమ్ చేద్దాం. శ్రీరామచంద్రుడు, ఆంజనేయుడు, లక్ష్మణుడు సమస్త మాస్టర్స్ వచ్చి ధ్యానం చేస్తున్నారు. వాళ్ళందరికీ వెల్కమ్ చెప్పండి. వారందరూ అద్భుతంగా ధ్యానం చేసుకునే ప్రదేశంలో మనం కూర్చున్నాం. మన చుట్టూత సమస్త సీతమ్మకు సంబంధించిన దేవీ దేవతలు మాస్టర్స్ అందరూ ధ్యానంలో కూర్చున్నారు. వారితో మనం కూడా కూర్చున్నాం. ఉచ్ఛ్వాస నిశ్వాస. ఎవరూ కళ్ళు తెరవద్దు. స్మితాననాసిరపాతు పాతు పాలం నృపాత్మజా పద్మావతు భ్రువోర్మధ్యే మృగాక్షీనయనే వతు కపోలే కర్ణమూలే చ పాతు శ్రీరామవల్లభా నాసాగ్రం సాత్వికీ పాతు పాతు వక్రంతు రాజసీ తామసీ పాతు మధ్వాణీ పాతు జిహ్వాం పతివ్రత దంతాన్ పాతు మహామాయ చిబుకం కనకప్రభా పాతు కంఠం సౌమ్యరూపా స్కందౌ పాతు సురార్చిత భుజౌ పాతు వరారోహ కరౌ కంకణమండిత నఖాన్ రక్త నఖా పాతు కుక్షౌ పాతు లఘూదరా వక్షః పాతు రామపత్ని పార్శ్వే రావణమోహిని పృష్ఠదేశే వహ్నిగుప్తావతు మాం సర్వదైవ హి దివ్యప్రదా పాతు నాభిం కటిం రాక్షసమోహిని గుహ్యం పాతు రత్నగుప్తా లింగం పాతు హరిప్రియా ఊరు రక్షతు రంభోరూః జానుని ప్రియభాషిణి జంఘే పాతు సదా శుభ్రూః గుల్ఫౌ చామరబీజితా పాదౌ లవసుతా పాతు పాత్వంగాని కుశాంబికా పాదాంగుళీః సదా పాతు మమ నూపుర నిస్వనా రోమాణ్యవతు మే నిత్యం పీతకౌశేయవాసిని రౌద్రౌ పాతు కాలరూపా దినే దానైకతత్పరా సర్వకాలేషు మాం పాతు మూలకాసురఘాతిని ఏవం సుతీక్ష్ణ సీతాయాః కవచం తే మయీరితం ఇంద్రప్రాతః సముద్ధాయ స్నాత్వా నిత్యం పఠేత్తు యః జానకీం పూజయిత్వా స సర్వాన్ కామనవాప్నుయాత్ ధనార్థీ ప్రాప్నుయాత్ ద్రవ్యం పుత్రార్థీ పుత్రమాప్నుయాత్ స్త్రీకామార్థీ శుభాం నారీం సౌకార్థీం సౌఖ్యమాప్నుయాత్ అష్టవారం జపనీయం సీతాయా కవచం సదా అష్టభూసుర సీతాయై నరై ప్రీత్యార్పయేత్ సదా ఫలపుష్పాదికాదీని యాని యాని పృథక్ పృథక్ సీతాయాః కవచం చేదం
పుణ్యం పాతకనాశనం ఏ పఠంతి నరా భక్త్యా తే ధన్యా మానవా భువి పఠంతి రామ కవచం సీతాయాః కవచం వినా తథా వినా లక్ష్మణస్య కవచేన వృథా స్మృతం తస్మాత్ సదా నరైర్వ్యాప్యం కవచానాం చతుష్టయం అదౌ తు వాయుపుత్రస్య లక్ష్మణస్య తతః పరం తతః పఠేచ్చ సీతాయాః శ్రీరామస్య తతః పరం ఏవం సదా జపానీయం కవచానాం చతుష్టయం తతః పఠేచ్చ సీతాయాః శ్రీరామస్య తతః పరం ఏవం సదా జపనీయం కవచానాం చతుష్టయం इति श्रीशतकोटि रामायणान्तर्गत श्रीमदानन्दरामायणे वाल्मीकिये मनोहरकाण्डे श्रीसीताकवचम् सम्पूर्णम्। సీతామాత ఓ అనంతరూప, మసకబారిన నా దృష్టిని సరైన చూపునివ్వు, నిన్ను దర్శించగల శక్తినివ్వు, నీ రక్షణలో సదా ఉంటూ నిన్నే కోరుతూ నీ దర్శనాన్ని అభిలాషించే వరాన్ని అనుగ్రహించు. ఓ జానకీమాత, నీ యొక్క జీవితం, నీ యొక్క చైతన్యం మానవ జాతికి నేర్పిన గొప్ప పాఠాలు. మాలో సంకుచితత్వం నుంచి మమ్మల్ని రక్షించు. నా హృదయాన్ని పరిశుద్ధం చేసి నా శక్తిని పెంపొందించు. స్వార్థాన్ని సమూలంగా నాశనం చేసుకునే అవగాహన కల్పించు. ఓ జానకీదేవి, శాంతి ప్రదాత, నా హృదయాన్ని అవిభాజ్య ప్రేమతో నింపు. నీ దివ్యత్వాన్ని గ్రహించే శక్తిని ప్రసాదించు. ప్రాపంచిక ఆకర్షణలు నిన్ను సదా అంటిపెట్టుకునే భాగ్యాన్ని, సంతోషాన్ని ప్రసాదించు. जनकजायै विद्महे रामप्रियायै धीमहि तन्नो सीता प्रचोदयात्। ॐ 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 जनकजायै विद्महे
रामप्रियायै धीमहि तन्नो सीता प्रचोदयात् ॐ जनकजायै विद्महे रामप्रियायै धीमहि तन्नो सीता प्रचोदयात् ॐ जनकजायै विद्महे रामप्रियायै धीमहि तन्नो सीता प्रचोदयात् ॐ जनकजायै विद्महे रामप्रियायै धीमहि तन्नो सीता प्रचोदयात् ॐ जनकजायै विद्महे रामप्रियायै धीमहि तन्नो सीता प्रचोदयात् ॐ जनकजायै विद्महे रामप्रियायै धीमहि तन्नो सीता प्रचोदयात् ॐ जनकजायै विद्महे रामप्रियायै धीमहि तन्नो सीता प्रचोदयात् ॐ जनकजायै विद्महे रामप्रियायै धीमहि तन्नो सीता प्रचोदयात् ॐ जनकजायै विद्महे रामप्रियायै धीमहि तन्नो सीता प्रचोदयात् ॐ जनकजायै विद्महे रामप्रियायै धीमहि तन्नो सीता प्रचोदयात् ॐ जनकजायै विद्महे रामप्रियायै धीमहि तन्नो सीता प्रचोदयात् ॐ जनकजायै विद्महे रामप्रियायै धीमहि तन्नो सीता प्रचोदयात् ॐ जनकजायै विद्महे रामप्रियायै धीमहि तन्नो सीता प्रचोदयात् ॐ जनकजायै विद्महे रामप्रियायै धीमहि तन्नो सीता प्रचोदयात् ॐ जनकजायै विद्महे
प्रचोदयात् ॐ जनकजायै विद्महे रामप्रियायै धीमहि तन्नो सीता 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 प्रचोदयात् నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస, శ్వాసధార, ధ్యాసధార. మీ సమస్త ఏకాగ్రత మొత్తం శ్వాస మీదే ఉండాలి. అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం. సీతాదేవితో అనుసంధానమై జానకి మాతలో ఉన్న దివ్య ఉపేక్షా శక్తిని మనం తీసుకుంటున్నాం. ఒక్కోసారి మనకి అనుకోని విఘాతాలు కలిగి అన్ని దారులు మూసుకుపోయాయన్న భావన కలుగుతూ ఉంటుంది. ఇటువంటి సమయాల్లోనే ధైర్యంగా వేచి ఉండాలి. ధైర్యంగా వేచి ఉండాలి. మన మనసు అన్ని వేళలా సత్యంతో అనుసంధానమై ఉంటే ఏ ఆటంకము మనల్ని నిరోధించలేదు. అప్పుడు కష్టాలు, బాధలు మన నుండి దేనిని తీసుకుని వెళ్ళలేవు. పరమాత్ముడు తోడున్నాడు అనే సత్యాన్ని అంటిపెట్టుకొని ఉన్నంత వరకు నిర్భయంగా ఆనందంగా ఉండవచ్చు. ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. మనల్ని మనం విశుద్ధపరచుకోవాలి. పరమాత్ముడి యొక్క దివ్య సన్నిధిలో నిర్భయంగా ఉండగలగాలి. సదా అప్రమత్తంతో ఉండేలా చైతన్యాన్ని పెంచుకుందాం. అప్పుడు మనల్ని ఏది ముట్టడించలేదు. సీతాదేవిని ఏది ముట్టడించలేకపోయింది. ఆమె యొక్క ధ్యేయం ఒకటే, నిర్భయం, సదా అప్రమత్తత. నిర్భయంగా ఉంటూ అప్రమత్తతో ఉంటూ సీతామాత జీవిత సాఫల్యాన్ని సాధించింది. మనం కూడా సాధిద్దాం. ఉచ్ఛ్వాస, నిశ్వాస. ఓం శుభాయై నమః. ఓం సురసుధోపమాయై నమః. ఓం విద్యుత్ ప్రభాయై
नमः। ॐ विशालाक्ष्यै नमः। ॐ नीलकुञ्जितमूर्तजायै नमः। ॐ अभिरामायै नमः। ॐ महाभागायै नमः। ॐ सर्वाभरणभूषितायै नमः। ॐ पूर्णचन्द्राननायै नमः। ॐ रामायै नमः। ॐ धर्मज्ञायै नमः। ॐ धर्मचारिण्यै नमः। ॐ पतिसम्मानितायै नमः। ॐ सुभ्रुवे नमः। ॐ प्रियार्हायै नमः। ॐ प्रियवादिन्यै नमः। ॐ शुभाननायै नमः। ॐ शुभापाङ्गायै नमः। ॐ शुभाचारायै नमः। ॐ यशस्विन्यै नमः। ॐ मनस्विन्यै नमः। ॐ अट्टकाशिन्यै नमः। ॐ अनघायै नमः। ॐ तपस्विन्यै नमः। ॐ धर्मपत्न्यै नमः। ॐ वैदेह्यै नमः। ॐ जानक्यै नमः। ॐ मदिरेक्षणायै नमः। ॐ तापस्यै नमः। ॐ धर्मनिरतायै नमः। ॐ नियतायै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ मृदुशीलायै नमः। ॐ चारुदन्त्यै नमः। ॐ चारुनेत्रविलासिन्यै नमः। ॐ उद्फुल्ललोचनायै नमः। ॐ कान्दायै नमः। ॐ भर्तृवात्सल्यभूषणायै नमः। ॐ स्वभावदनुकायै नमः। ॐ साध्व्यै नमः। ॐ पद्माक्ष्यै नमः। ॐ पङ्कजप्रियायै नमः। ॐ विचक्षणायै नमः। ॐ अनवद्याङ्ग्यै नमः। ॐ पृथुपूर्वाभिभाषिण्यै नमः। ॐ अक्लिष्टमाल्यबाणायै नमः। ॐ वरारोहायै नमः। ॐ वराङ्गनायै नमः। ॐ सख्यै नमः। ॐ कमलपत्राक्ष्यै नमः। ॐ मृगशापनिभेक्षणायै नमः। ॐ महाकुलीनायै नमः। ॐ बिम्बोष्ट्यै नमः। ॐ पीतकौशेयवासिन्यै नमः। ॐ वीरपार्थिवपत्न्यै नमः। ॐ विशुद्धायै नमः। ॐ विनयान्वितायै नमः। ॐ सुकुमार्यै नमः। ॐ सुमध्यायै नमः। ॐ शुभकरायै नमः। ॐ सुप्रतिष्ठितायै नमः। ॐ सर्वाङ्गगुणसम्पन्नायै नमः। ॐ सर्वलोकमनोहरायै नमः। ॐ तरुणादित्यसङ्गाशायै नमः। ॐ तप्तकाञ्चनभूषणायै नमः। ॐ सत्य
सत्यव्रतपरायै नमः। ॐ वरायै नमः। ॐ हरिणलोचनायै नमः। ॐ श्यामायै नमः। ॐ विशुद्धभावायै नमः। ॐ रामपादानुवर्तिन्यै नमः। ॐ यशोधनायै नमः। ॐ उदारशीलायै नमः। ॐ विमलायै नमः। ॐ क्लेशनाशिन्यै नमः। ॐ अनिन्दितायै नमः। ॐ सुवृत्तायै नमः। ॐ रामहृदयप्रियायै नमः। ॐ आर्यायै नमः। ॐ सुविभक्ताङ्ग्यै नमः। ॐ वीणाभरणशोभिन्यै नमः। ॐ मान्यायै नमः। ॐ कान्दस्मितायै नमः। ॐ कल्याण्यै नमः। ॐ रुधिरप्रभायै नमः। ॐ स्निग्धपल्लव सङ्गाशायै नमः। ॐ जम्बूनद समप्रभायै नमः। ॐ अमलायै नमः। ॐ शीलसम्पन्नायै नमः। ॐ इक्ष्वाकुकुलनन्दिन्यै नमः। ॐ भद्रायै नमः। ॐ शुद्धसमाचारायै नमः। ॐ वराहायै नमः। ॐ तनुमध्यमायै नमः। ॐ प्रियकाननसञ्जारायै नमः। ॐ सुकेश्यै नमः। ॐ चारुहासिन्यै नमः। ॐ हेमाभायै नमः। ॐ राजमहिष्यै नमः। ॐ शोभनायै नमः। ॐ राघवप्रियायै नमः। నిశ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. అద్భుతమైన ధ్యానం జరుగుతుంది. సీతాదేవి యొక్క దివ్య కాంతి తరంగాలు అణువణువు మనలో ప్రవహిస్తున్నాయి. సాక్షాత్తు మూలపుటమైన ఆ విశ్వమాత యొక్క చైతన్యం మన కాంతి, మన దివ్య కాంతితో కలుస్తుంది. మనలో పవిత్రమైన ఆలోచనలు, సరి అయిన విలువలు ఉంటే జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా చెదిరిపోకుండా ఎదుర్కోగలం. మన స్థాయిని దిగజార్చుకుంటే, మన కాంతిని కోల్పోతే మనకు మనం అపకారం చేసుకున్న వారేమవుతాం. మన ప్రవర్తన నియమావళిలో స్థిరత్వం ఉంటే జీవితంలో ఏం జరిగినా చలించం. భగవద్ ప్రకాశాన్ని ఆధారం చేసుకొని నడవగలిగితే అంధకారం గోచరించదు. మన హృదయంలో ప్రేమ నిండి ఉంటే అక్కడ సత్య జ్యోతి ప్రకాశం తప్పక కానవస్తుంది. సీతామాత తన హృదయములో సత్య జ్యోతిని ప్రకాశింపచేసుకొని జీవితాన్ని సుసంపన్నం చేసుకున్నది, గెలిచి చూపించింది. విపత్కర పరిస్థితుల్ని అన్నింటినీ తనకి అనుకూలంగా మార్చుకున్నది. మనం కూడా ఆ సీతాదేవి సన్నిధిలో కృతనిశ్చయులుగా, నిస్వార్థులుగా, సహనశీలులుగా మార్చుకుందాం. అమ్మ మాయమ్మ
ఓ సీతమ్మ నీవు మాయమ్మవు, రామయ్య మా తండ్రి, మన చైతన్యం. ఎవరో కళ్ళు తెరవద్దు. ఉచ్ఛ్వాస నిశ్వాస ఆఖరి 20 నిమిషాలు మాత్రమే శ్వాసనే గమనించాలి. అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం. మన జీవన గమనాన్ని శృతిబద్ధంగా ఒక లయలో సాగించినప్పుడు ఈ ఆటంకాలు దరిచేరవు. ఆ సర్వాంతర్యామి శక్తి ముందు ఏ అవాంతరము నిలబడదు. ఒక చీకటి గదిలో దీపాన్ని తీసుకువచ్చినట్లయితే చీకటి ఏ విధంగా పారిపోతుందో అదే విధంగా మన అంతరంగంలోని సత్యమనే వెలుగును తీసుకుని రాగలిగితే ఇక ఏ కష్టము, బాధ, దుఃఖము అక్కడ నిలబడదు. మనం అజేయులుగా నిలుస్తాం, కళ్యాణవంతులమవుతాం. అదే సీతా కళ్యాణం అంటే. సీతమ్మ యొక్క కళ్యాణం సమస్త దుఃఖాలని తొలగించి తన జీవితంలోకి రావడానికి కారణం ఆమె అంతరంగంలోని సత్యమే.
సత్యమన్న వెలుగు మాత్రమే, ధ్యానం యొక్క శక్తి మాత్రమే. ఎవరో కళ్ళు తెరవద్దు. శ్వాస ద్వారా, ధ్యాస ద్వారా, ఉచ్ఛ్వాస నిశ్వాస. మన సమర్థత యందు నమ్మకం కోల్పోకూడదు. పరిస్థితులకు బానిసలుగా మారిపోయే హక్కు మనకు లేదు. పనులను సమర్థవంతంగా నిర్వహించగల నేర్పు మనలో ఉన్నది. దానిని నిరంతరం ఆచరణలో చూపుతూ మనకు, మన ప్రపంచానికి కూడా ఉపయోగకరంగా జీవిద్దాం. నిరుత్సాహానికి, ఒంటరితనానికి ఎన్నడూ తావివ్వరాదు. ఎప్పుడైనా పరిస్థితుల ప్రాబల్యం వలన ఒంటరితనం ఏర్పడిన, కష్టాలు వచ్చిన, దుఃఖం ఆవహించిన, దానిని ఆశీర్వాదంగా భావిస్తూ ఉన్నత ఆదర్శాల ఎడల ప్రేమను పెంపొందించుకుంటూ వాటిని మన జీవితంలో ప్రతిఫలింపజేసేందుకు సమయాన్ని వినియోగించుకోవాలి. అలజడులతో మనస్సును సంక్షోభపరచకండి. అది మనల్ని బలహీనంగా మారుస్తుంది. ఈ మహోన్నత విశ్వంలో మనము భాగస్వాములం, అనంతత్వపు వారసులం. కనుక దానిని మన జీవితం ద్వారా బహిర్గతం చేద్దాం. పరమాత్ముని గట్టిగా పట్టుకోండి. అప్పుడు జీవిత పరిణామాలు మనల్ని కదల్చలేవు.
అప్పుడే మన కళ్యాణం. దివ్యత్వంపై నిర్దిష్ట గ్రహణం శక్తి కలిగి ఉన్నంత వరకు మనం సమతుల్యతతో ఉండి శాంతిని పొందగలం. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఎవ్వరూ కళ్ళు తెరవద్దు.
ఓ దయామయ, ఓ జనని, ఓ జానకమ్మ, ఓ జననీ జానకమ్మ, ఆర్తితో నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నాను. దాన్ని మృదువుగా క్షమాగుణం కలతగా మార్చివేయి. ఓ జననీ జానకమ్మ, నా హృదయాన్ని క్షమాగుణం కలదిగా మార్చివేయి. నాకు సర్వ ప్రాణుల పట్ల ప్రేమను కలగనివ్వు. నీ దివ్య మృదు స్పర్శతో నా హృదయాన్ని కరగనివ్వు. నేను ఈ రోజంతా, ఎప్పటికీ, ప్రతిరోజంతా ప్రేమమయమైన వాక్కులతో, చర్యలతో కొనసాగేలా ఎరుకనివ్వు. నాలో దయ, సహనం, మృదుత్వం అనే గుణాలు వృద్ధి చెందేలా ఆశీర్వదించు. నేను ఎవరిని గాయపరిచే విధంగా మాట్లాడకుండా ఉండేలా ఆశీర్వదించు. నా హృదయాన్ని నీ ముందు పరుస్తున్నాను. అందుండి స్వార్థాన్ని, కఠోరత్వాన్ని తొలగించి నీ ప్రేమను నింపివేయి. ఓ జననీ జానకమ్మ. ఆఖరి 5 నిమిషాలు మాత్రమే. ఎవరో కళ్ళు తెరవద్దు. అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం. సీతమ్మతో అనుసంధానమై అపూర్వమైన ధ్యానం స్థితిలో ఉన్నాం. ఆఖరి 5 నిమిషాలు మాత్రమే. మన జీవితాన్ని గెలవడానికి, సాఫల్యత పొందడానికి దివ్య శక్తులు అందుకుంటున్నాం. సీతమ్మ నుంచి, సీతాదేవి నుంచి సమస్త శక్తులు మన లోపలికి ప్రవహిస్తున్నాయి. అనంతత్వాన్ని పొందుతున్నాం. ఆఖరి 5 నిమిషాలు మన హృదయాన్ని కాంతిగా మార్చి హారతి ఇద్దాం. హృదయంతో హారతి, మన చైతన్యంతో చైతన్యాన్ని కలుపుతూ ఆఖరి 5 నిమిషాలు అందెలు పాలారవిందమూలందున పొందు
జయ మంగళం నిత్య శుభ ఆఖరి ఒక్క నిమిషం, ఎవరు కళ్ళు తెరవద్దు. ఆఖరి ఒక్క నిమిషం. నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం. ఆఖరి 30 సెకండ్లు అద్భుతంగా ధ్యానం చేసి మన హృదయం అంతా వెలుగులు నింపుకొని సీతామాత యొక్క దివ్య చైతన్య కాంతి తరంగాలు అణువణువులో తీసుకొని తిరిగి మరలా మన జీవితంలోకి వచ్చేస్తున్నాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతి వేళ్ళు కనురెప్పల మీద పెట్టుకోండి. దయచేసి ఫ్రెండ్స్, మీ చేతులు 2 విడదీసి చేతి వేళ్ళు కనురెప్పల మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తొలగిస్తూ ధ్యానంలోంచి బయటకు వద్దాం. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. అద్భుతంగా ధ్యానం చేసాం మనం ఈరోజు సీతమ్మతో కలిసి. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. సీతమ్మకి, మాస్టర్స్ అందరికి, శ్రీరామచంద్రుడికి, ఆంజనేయుడికి, లక్ష్మణుడికి, సమస్త జననీ జానకి యొక్క దివ్య మాస్టర్స్ అందరికి గట్టిగా ధన్యవాదాలు. ఇంతసేపు మనతో కూర్చొని ధ్యానం చేసిన మాస్టర్స్ అందరికి, వాల్మీకి మహనీయుడికి, అందరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ వీడ్కొలిద్దాం. బై బై. థ్యాంక్ యూ మాస్టర్స్. అదేవిధంగా గురుదేవుడైన పితామహ పత్రి గారికి కూడా గట్టిగా ధన్యవాదాలు చెప్దాం. థ్యాంక్ యూ. ధ్యాన దేవతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మనం సీతమ్మ యొక్క చైతన్యంతో ధ్యానం చేశాం. ఆ చైతన్యం సీతాదేవి యొక్క చైతన్యం, సీతాదేవి యొక్క సంపూర్ణత్వంతో ధ్యానం చేశాం. మనలో సహన శక్తి, క్రియాశక్తి, సాధనా శక్తిని పెంచే అద్భుతమైన చైతన్యమే సీతామాత. ఈరోజు ఆ సీతమ్మ యొక్క చైతన్యం మన హృదయాల్లో వెలుగులు నింపుతుంది, మన జీవితాన్ని సాఫల్యత దిశగా తీసుకెళ్తుంది. ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా కాలానికి వదిలేస్తూ ధ్యాన సాధనలో ఉంటే అవి నెరవేరుతాయి. మన గమ్యాన్ని మనం చేరుతాము. మబ్బులు తాత్కాలికంగా ఉంటాయి, అవి తొలగిపోయి దగదగలాడే సూర్యుడు మరలా వెలుగులోకి వెలుగులు నింపుతూ వస్తాడు అన్నదే సీతమ్మ జీవితం. సో మసకబారిన కష్టాల నుంచి, కాలం నుంచి బయటపడేసే గొప్ప సమయం ధ్యానమే. అందుకని సీతమ్మ తన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు అశోకవనంలో ఎవరిని నిందించకుండా, సమయాన్ని వృధా చేయకుండా ధ్యానంలోనే కూర్చొని తన ధ్యాన శక్తితో శ్రీరామచంద్రుడిని తన వద్దకి రప్పించుకొని, ఆంజనేయుడిని సైతం తనకి రప్పించుకొని తన కష్టాల నుంచి బయటపడ్డారు. అలాగే మనం కూడా జీవితంలో చేయడానికి ఏమీ లేని కష్టాలు వచ్చినప్పుడు, చేయడానికి ఇంకా ఏ అవకాశాలు లేనప్పుడు చేయాల్సింది ఒక్కటే, సమాధి, ధ్యానము. మన లోపలకు మనం వెళ్ళిపోయి అనంతమైన సాధన చేసుకొని కాలాన్ని మనకు అనుకూలంగా మార్చుకొని మరలా కళ్యాణంలోకి వెళ్ళాలి. అదే సీతా కళ్యాణం. సో ఫ్రెండ్స్, మనం కూడా అలాగే చేద్దాం. మన జీవితాన్ని సుసంపన్నం చేసుకుందాం. ఒకసారి సీతాదేవి జీవితాన్ని పరిశీలించండి. తన జీవితం ప్రారంభమైన బాల్యం ఎంతో మధురం జనకుడి దగ్గర. ఆ తర్వాత తన జీవితం ప్రారంభమైనాక శ్రీరాముడితో కలిసి అడుగులు వేసిన తర్వాత తన జీవితంలో ఎంతో సుగంధమే, సౌందర్యమే. కానీ కష్టాలు ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో ఆ కష్టాల్లో తాను అనుభవించిన సుగంధ సౌందర్య జ్ఞాపక పొరల్లో జీవిస్తూ ప్రతిక్షణం ఆనందంగానే ఉంది. ప్రతిక్షణం సీతాదేవి ఏ రోజు ఏడవలేదు. అందుకే అశోకవనంలో సీత అంటారు. అశోకవనం అంటే ఏడుపు లేని చోటు. శోకవనం అంటే ఏడుపు వనం. అశోకవనం అంటే ఏడుపు లేని వనం. అందుకని వాల్మీకి అశోకవనం అని పెట్టారు. సీతాదేవి ఒక్క రోజు కూడా కన్నీరు పెట్టలేదు. ఛాలెంజ్గా తీసుకొని ధైర్యంగా ఎదుర్కొని శ్రీరాముడిని చేరి కళ్యాణం చేసుకున్నది. అదే సీతారామ కళ్యాణం.